రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సహజ వనరుల దోపిడీ అంశంపై శ్వేతపత్రం విడుదల చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో ఖనిజ సంపద దోపిడీకి గురైందని వెల్లడించారు. మైనింగ్, క్వారీ లీజుల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారని విమర్శించారు. ఇసుక అంశంలో తప్పుడు విధానం తెచ్చి ఇష్టానుసారం దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు చంద్రబాబు. ఇక అక్రమ ఇసుక తవ్వకాల ద్వారా ప్రభుత్వానికి 7,000 కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని తెలిపారు. ఖనిజాల తవ్వకాల్లోనూ ప్రభుత్వానికి 1,000 కోట్లకు పైగానే నష్టం జరిగిందని తెలిపారు. ఇక అడవుల్లో కూడా వీరి దోపిడీకి వేదికగా చేసుకున్నారని సీఎం చంద్రబాబు మండిపడ్డారు. ఎర్రచందనం అక్రమ రవాణా, అటవీ భూముల్లో ఖనిజ తవ్వకం, అటవీ భూముల ఆక్రమణ, ఇళ్ల నిర్మాణం కోసం మడ అడవుల ధ్వంసం వంటి అక్రమాలకు గత ప్రభుత్వం హయాంలో జరిగాయని కూడా చంద్రబాబు వివరించారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సహజ వనరుల దోపిడీ అంశంపై శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. గత 5 ఏళ్లలో వైసీపీ పాలనలో ఖనిజ సంపద దోపిడీకి గురైందని వెల్లడించారు. మైనింగు, క్వారీ లీజుల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారని వివరించారు. ఇసుక అంశంలో తప్పుడు విధానం తెచ్చి ఇష్టానుసారం దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు. అక్రమ ఇసుక తవ్వకాల ద్వారా ప్రభుత్వానికి 7,000 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు. ఖనిజాల తవ్వకాల్లో ప్రభుత్వానికి 1,000 కోట్లకు పైగానే నష్టం జరిగిందని అన్నారు చంద్రబాబు. అడవుల్లో కూడా వీరి దోపిడీకి వేదికలుగా చేసుకున్నారని సీఎం మండిపడ్డారు. ఎర్రచందనం, అక్రమ రవాణా, అటవీ భూములు, ఖనిజాల తవ్వకం, అటవీ భూముల ఆక్రమణ, ఇళ్ల నిర్మాణం కోసం మడ అడవుల ధ్వంసం వంటి అక్రమాలకు గత ప్రభుత్వం హయాంలో జరిగాయని చంద్రబాబు వివరించారు.